నమస్తే. టుడే టాపిక్ లో బీపీ 90/60 లోపల ఉంటే దాన్ని లో బీపీ అంటారు. వాళ్ళకి చేతులు కాళ్ళు అంతా కూడా చల్లబడిపోతుంటాయి, అంటే చెమట కారుస్తుంటారు, టైర్డ్నెస్, ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు అనమాట. బ్లడ్ అనేది ఇది ఉంటుంది కదా, పల్స్ కూడా చాలా వీక్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకేసారి ఎక్కువగా ఫుడ్ తీసేసుకోవద్దండి. క్వాంటిటీ తక్కువ తీసుకొని ఇంకా 2-3 సార్లు ఎక్స్ట్రా కూడా తీసుకొని పర్వాలేదు. వాటర్ వచ్చి 4-5 లీటర్స్ తీసుకోవాలన్నమాట కంపల్సరీ. వాటర్ మన బాడీలో కానీ ఏదైనా వాటర్ కానీ తగ్గినా కూడా ఇలా కళ్ళు తిరగడం అలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా వీళ్ళకు లోబీకి వాంతులు రావడం అలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మనకి బాడీలో ఎంత వాటర్ అనేది కంపల్సరీ అనమాట. 4-5 లీటర్స్ అన్నా మీరు తీసుకోవాలా. ఇంకా మీరు ఈ ఆల్కహాల్ ఏదైనా మీకు ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. ఇంకా క్లాప్స్ చూడండి, మీకు చెప్తాను. ఇప్పుడు భజనలు అంతా కూడా చేసేటప్పుడు ఇలా గుళ్ళల్లో భజన చేస్తూ ఉంటారు కదా, అలా లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇలా క్లాప్స్ అప్పుడప్పుడు చేసుకుంటారండి. లో బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు రుద్ర ముద్ర అంటారు చూడండి. ఈ బొటన వేలు, ఈ ఉంగరపు వేలు, ఇది చూడండి, ఇది ఇలా ఇక్కడ పాయింట్ ప్రెస్ చేయాలన్నమాట. మీరు చూడండి, ఈ మధ్య వేలు లాస్ట్ వేలు బాగా వెనక్కి ఉండాలన్నమాట. కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే ఈ చేతిలో ఇలా పెట్టేసుకొని ఇలా తొడల పైన పెట్టుకొని బాగా స్ట్రైట్గా కూర్చోలా, నెమ్మదిగా గాలి పీలుస్తూ వదలాలా. ఇలా 20 నిమిషాలు ట్రై చేయండి. మీకు ఆసనం చేసి చూపిస్తాను. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి, చేయలేని వాళ్ళకు మళ్ళీ చెప్తాను. చూడండి, ఇలా మోకాళ్ళ పైన కూర్చునేసేయండి. కొంచెం కాలు బాగా గ్యాప్ ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసి చేతులు ఇలా పెట్టి బాగా ఇలా వెయిట్ లిఫ్ట్ చేయండి. బాడీని చేసి తల ఇలా లోపలికి తీసుకెళ్ళి చూడండి, బెండ్ చేసాం. ఇలా 20 నిమిషాలు చేయొచ్చు. ఎవరి వల్ల ఎంత అయితే 10 నిమిషాల 5 నిమిషాల అలా బయట గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోండి, పర్వాలేదు. ఇంకోటి చెయ్యలేని వాళ్ళు ఇలా కాలు ఒక పిల్లో సపోర్ట్ తీసుకోండి. చూడండి, కాలు ఇలా చాపేసుకునేసి ఇలా దీన్ని సపోర్ట్ చేసుకోండి, ఎందుకంటే కష్టం అవుతుంది. చూడండి, ఇలా బొట్టన వేలు పట్టేసుకొని తలకాయ దించేసి ఇది ఈజీనే చేయొచ్చు, ప్రయత్నించండి. లో బీపీని కంట్రోల్ చేసుకుందాం. మన చేతుల్లోనే ఉంది కదా, సింపుల్ చేసుకోండి, ట్రై చేయండి.